వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లో న్యూస్. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మదిగట్ల మేచర్ల ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను అలాగే వసతులను అడిగి తెలుసుకున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మదికట్ల మేచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి యాదయ్య సందర్శించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నమోదు, పాఠశాల వసతులు, మధ్యాహ్న భోజనం, బోధన విధానాలు, ప్రయోగశాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాంతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఉత్తీర్ణత ఫలితాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంఈఓ మంజులత, ప్రధానోపాధ్యాయులు వరప్రసాదరావు, ఉపాధ్యాయులు, జిల్లా సెక్టోరియల్ అధికారి శేఖర్ పాల్గొన్నారు. నూతనంగా డిఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 10వ తారీఖు నుంచి విరివిగా పాఠశాలలు తిరుగుతున్నాము. అట్లాగే కలెక్టర్ గారి ఆదేశానుసారము జిల్లాలో పిల్లల నమోదు కార్యక్రమం, బడిబాట కార్యక్రమం జరుగుతున్నది. దీంట్లో ప్రతి పాఠశాల విజిట్ చేసి పిల్లల ఉత్తీర్ణతతో పాటు వారి నమోదు కార్యక్రమాన్ని కూడా చూస్తున్నాము. అట్లాగే వసతులు, అట్లాగే మధ్యాహ్న భోజనం, తర్వాత ఈ టీచింగ్ బోధన పద్ధతులు, ల్యాబు ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ చేస్తున్నాము. ఎంఈఓ గారితో పాటు మండలం అంతా ఉదయం నుంచి ఈరోజు మోజర్ల వరకు ఇంతవరకు వచ్చాము. అట్లాగే పెద్దమందడి ప్రాపరు, మనగిల్ల, తర్వాత జగత్పల్లి పాఠశాల విజిట్ చేశాము. చాలా చక్కగా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అయితే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే చోట తల్లిదండ్రుల కాన్సెప్ట్ కూడా తీసుకుంటే మాకు అపార్ రిజిస్ట్రేషను ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి పెండింగ్ లేకుండా అది కూడా మానిటరింగ్ చేస్తున్నాము. మధ్యాహ్న భోజనానికి సంబంధించి మరి అన్ని చోట్ల కూడా చక్కగా కార్యక్రమం జరుగుతున్నది. పిల్లలు కూడా మీరు వాళ్ళు చూస్తే పత్రికల్లో మనకు నమోదు కార్యక్రమం చాలా చురుగ్గా జరుగుతుంది. కొన్ని బడుల్లో ఇప్పటికే ఎగ్జాస్ట్ అయి ఉన్నది. కాని చోట్ల మనం ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లల తల్లిదండ్రులను అట్లాగే పాఠశాల ఉపాధ్యాయులని మనం కన్విన్స్ చేస్తూ ఈ నమోదు కార్యక్రమాన్ని పెంచుతున్నాం. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణులైన నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటున్నారు. మరి ప్లే గ్రౌండ్స్ ఉంటున్నాయి, ల్యాబ్లు వచ్చాయి, కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది, సిస్టమ్స్ కూడా మనం ఆపరేట్ చేస్తున్నాము. పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పిల్లలు తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాము. మన మండలం కానీ మన జిల్లాలో ప్రభుత్వ బడులని మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా వారికి స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నాము. అట్లాగే మధ్యాహ్న భోజన కార్యక్రమం, మరి టిఫిన్ కార్యక్రమం కూడా మనం ఉదయం టిఫిన్ కార్యక్రమం కూడా మొదలు పెడతాము. మనకి ఈ త్వరలో ఈ కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేస్తాము. అట్లాగే నిష్ణాతులైన టీచర్ ఉండడం వల్ల మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఈసారి ఎస్ఎస్సిలో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అట్లాగే లిటరసీ పరంగా చూస్తే మన వాళ్ళు లెర్నింగ్ కానీ, సెంటెన్స్ రీడింగ్ కానీ, ఎఫ్ఎల్ఎన్ స్టడీ చూస్తే మన వనపర్తి మిగతా జిల్లాలతో పాటు మనది టాప్లో ఉంది. సో పెద్దపల్లి, జనగాము, నారాయణపేట జిల్లాలతో పాటు మనది కూడా వనపర్తి ఒక వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డిస్ట్రిక్ట్లో ఉంది. కాబట్టి ఉపాధ్యాయుల మరి వారి యొక్క దూరదృష్టి పిల్లల పట్ల వాళ్ళకున్న శ్రద్ధ, దీనివల్ల మనం ముందుకెళ్తున్నాం. దీన్ని ఇంకా కొనసాగించాలని తెలియజేస్తూ అందరి సహకారం కోరుతూ మరి ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.